దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. మా మనవడు ఏమంతకి పోయిన శనివారం నైటు 11:50కి కడుపు నొప్పొచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి ఒక్కసారిగా లేసి, "అమ్మా కడుపులో నొప్పమ్మా" అని అరస్తా చేరినాడు. ఈయన లేపితే ఈయనేం చేశాడంటే లేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈడు అరుస్తా ఉన్నాడు. లేసి ఏసు రక్తం జల్లి ఏం చేద్దాం ఈ టైంలో అంటే, పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్దాం ఫస్టు అని చెప్పిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడున్న డ్యూటీలో ఉన్న డాక్టర్ చెక్ చేసి, వీడికి 24 గంటలు నొప్పి, వీడిని మీరు అర్జెంట్‌గా నెల్లూరు తీసుకెళ్ళిపోండి. మేము ప్రస్తుతానికి ఒక గంట తగ్గేటట్టు ఇంజెక్షన్ చేస్తాం అని చెప్పారు. మీరే చేస్తారా మేడం అంటే, మేము చేస్తే పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. మీరు ఇంటికి తీసుకెళ్ళమ్మా అంబులెన్స్‌కి ఫోన్ చేయండి అని చెప్పింది. సరేలే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ వచ్చేటప్పుడు ఒక సిస్టర్ ఏమంటే, నారాయణకి ఏమన్నా తీసుకెళ్ళామా మేడం అంటే, వద్దమ్మా రామచంద్రలో వరప్రసాద్ సార్ బాగా చూస్తాడు, దీనికి సంబంధించి అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పింది. అక్కడి నుంచి మేము వచ్చి అంబులెన్స్‌కి ఫోన్ చేసుకొని మేము తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళేటప్పటికి 2:30 అయిపోయింది. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు పేపర్లు తెచ్చుకోమని ఒకసారి, అడ్మిట్ కాగితాలు తెచ్చుకోమని కిందకి పైకి 2, 3 సార్లు తిప్పారు. అవన్నీ చూసుకొని డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళే లోపల 3 గంటలు అయిపోయింది. పిల్లల డాక్టర్ అమ్మ ఉంది డ్యూటీలో. మేడం చూసి, "ఏం కాదులేమ్మా, ప్రస్తుతానికి మేము ఏం చేయలేము సార్ వచ్చేంత వరకు. 6 గంటల అబ్బాయికి నొప్పి రాకుండా 2 ఇంజెక్షన్లు పెడతాను" అని చెప్పి 2 ఇంజెక్షన్లు చేశారు. తర్వాత ఏమంటే, ఉదయం 8 గంటలకు మేడం డ్యూటీ దిగిపోతామ్మా, ఇక్కడ స్కానింగ్ బాగా రాదు, ఒకసారి బయటకెళ్ళి తీపిచ్చుకోండి అని చెప్పి స్కానింగ్ ఒకటి రాపిచ్చారు. ఆ స్కాన్ తీసిన తర్వాత మళ్ళీ డ్యూటీలో వేరే డాక్టర్ అమ్మ వచ్చింది. ఆ డాక్టర్ అమ్మ చూసి, "సార్‌కి పెడతానమ్మా, సార్ ఏం చెప్తారు" అని చెప్పి సార్‌కి పెట్టారు. సార్ ఏమంటే, "అది 24 గంటల నొప్పే కానీ సర్జరీ చేసేంత లేదు. నేను వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పు. రేపు చూసి డిశ్చార్జ్ చేస్తానని" చెప్పారు. సార్ వచ్చి దాన్ని చూసి, "అమ్మా సర్జరీ చేసేంత లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు ఈసారి ఏదన్నా మళ్ళీ అలా వస్తే వెంటనే తీసుకురండమ్మా, అప్పుడు చూద్దాము. ఇప్పుడైతే సర్జరీ చేసేంత లేదమ్మా, తగ్గిపోయింది" అని చెప్పి మెడిసిన్ రాసి డిశ్చార్జ్ చేసేసారు మేడం. మాకైతే దేవుడు ఇక్కడే స్వస్థత ఇచ్చేసాడు. కానీ మా ఆతృత ఏందంటే, వాడు మళ్ళీ అలా ఏడుస్తాడేమో అని భయపడి మేము నెల్లూరు తీసుకెళ్ళాము. కానీ నెల్లూరు తీసుకెళ్ళిన కాడ నుంచి చిన్న నొప్పి గాని, జ్వరం గాని, అప్పుడు వరకు జ్వరం తగ్గని జ్వరం. జ్వరం లేదు, నొప్పి లేదు. వాడు ఎంతో ఆరోగ్యంగా అన్నీ తగ్గిపోయాయి మా, బాగుంది మా అంటూ ఉండడు. సరేలే నాన్న వాళ్ళు అడ్మిట్ అవ్వమన్నారు కదా, 2 రోజులు ఉండేసి వెళ్దాంలే అని చెప్పాను నేను. సార్ వచ్చి ఆ మాట చెప్పంగానే నాకెంతో సంతోషం వేసింది. దేవా, నీవే నా బిడ్డను స్వస్థపరిచేవయ్యా, నాకు ఇంటికాడ నువ్వు స్వస్థత ఇచ్చినందుకు వేలాదిగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనుకున్నాను. కానీ ఈ విషయంలో అయితే వినోద్ సారు, సురేష్ సారు వీళ్ళిద్దరు ఎంతగానో ప్రార్థన చేసి గ్రూప్లో పెట్టి, "ఏం కాదులే అక్క, సురేష్ బాబు అయితే, ఏం కాదక్క, నువ్వు భయపడబాకు, వాడికి ఏం కాదు, దేవుడు స్వస్థతిస్తాడని" చెప్పారు. నన్ను ఎంతగానో ధైర్యపరిచారు. మీ అందరి ప్రార్థన వల్ల నా మనవడికి ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాము. మీ అందరికీ వేలాదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నేనైతే ఇది మంగళవారమే చెప్దాం అనుకున్నాను. కానీ మంగళవారం మళ్ళీ నాకు జ్వరం వచ్చేసింది. మంగళవారం నుంచి గురువారం వరకు తగ్గలేదు. చెప్పే స్థితిలో నేను లేను. మొన్న మీరు పాటించిన పాడలేకున్నాను. అందుకని నన్ను దయతో క్షమించండి. ఇన్ని రోజులు చెప్పలేకపోయినా స్థితినందుకు దేవుడు చేసిన మేలులు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.